హిందూ మతత్వవాదులు ఇలాంటి మీటింగ్స్ చూసి భయపడతా ఉన్నారు. మీరు చెప్పకండి కులం గురించి చెప్పారంటే హిందూ మతం అనేది అందరూ బ్యాడ్గా అనుకుంటున్నారు. మీరు విదేశాల్లోకి వెళ్ళి దేశం పరుగు తీస్తున్నారని చెప్తున్నారు. మీరు స్వదేశంలో ఉండి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. మొన్న బుడగ సంఘాల వ్యక్తిని వారం 10 రోజుల క్రితం ఓ చిన్న దొంగతనం చేసినందుకు రంగారెడ్డి జిల్లా గుమ్మడితల అనేటువంటి గ్రామంలో చిత్రహింసలు పెట్టి కొట్టి చంపడమే కాకుండా చిట్ట చివరిన కరెంట్ షాక్లు ఇచ్చారు. వాళ్ళ వస్తువు కూడా పోలే. ముస్లింలు అంటే క్రూరులు, ముస్లింలు అంటే దుర్మార్గులని ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళ రాజ్యం వస్తుందని. ఇది ఎవరి రాజ్యం? ఎవరు చంపారు అబ్బా ఆ డక్కలకు? ఆ యువకుడిని బుడగ సంఘాల యువకుడిని ఎవరు చంపారు? మేము వెళ్ళాం ఆ పోరాటంలోకి. ఈ క్రూరత్వం కాదా మనిషిలో ద్వేషం ఎటువైపున తీసుకెడుతుంది? మేము చెప్తున్నాము హిందూ మతం అంతా కూడా మైనారిటీ అయిపోతుంది అని ముస్లింలను చూపించి ఈ ముస్లింలంతా కూడా వాళ్ళు రాజ్యం పెట్టేస్తారు, వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. వీళ్ళు సెక్యులర్ మాటలు చెప్పారంటే చాలా దుర్మార్గం అని మీరు చెప్తా ఉన్నారు కదా. హిందూ మతాన్ని మీరు కాపాడాలంటే మీరు ఆలోచించాలి ఈ విషయాన్ని. హిందూ మతం మీద ప్రేమ అభిమానం ఉన్నాయని చెప్పుకునే వాళ్ళకి ఇవాళ కరెంట్ రూలింగ్ ట్రెండ్ అయింది వాడు చెప్తున్నాను. నేను మేము హిందూ మతం ఏం కూలిపోవాలంటలే, కానీ ఎలా కాపాడతావు అని అడుగుతున్నాను నేను. ఎలా కాపాడతావు? ఒక చెరువులోకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2 ఉండాలి. లోపలికి వచ్చేటువంటి నీళ్లు బయటకు వచ్చే నీళ్లు 2 ఉంటే ఆ చెరువు బతుకుతుంది. నువ్వు ఇన్ఫ్లో ఆపేసి అవుట్ఫ్లో పెడితే తొందరగా ఎండిపోద్ది. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఎక్కడ రోమ్లో శ్రీకృష్ణుడు భజన చేశారు, లేకపోతే ఇటలీలో కూర్చుని నామం పెట్టుకున్నారని ఫోటోలు తీసుకుని మురిసిపోతున్నావు. ప్రతిరోజు ఇక్కడ ఈ యొక్క అసమానతల బాధలు తట్టుకోవడానికి చాలామంది కన్వర్ట్ అవుతూ ఉన్నారు. వాస్తవం అది తెలుసు అందరికీ ఆ విషయం. ఇంతమంది కన్వర్ట్ అవుతూ ఉంటే ఆపడానికి నువ్వేం చేస్తున్నావు? ఎవడైనా ఒకళ్ళు కన్వర్ట్ అయి వస్తే ప్రతిదానికి నేను చెప్పినట్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2 ఉండాలి. హిందూ మతంలో రావడానికి మార్గం ఏదైనా అడుగుతున్నాను నేను. ఎలా వస్తాడు ఎవడైనా? ఎవడో డేవిడ్ ఫ్రాలే వచ్చాడని చూపించడం కాదు. ఎట్లా వస్తాడు? వచ్చాడు వాడి పిల్లలు ఎవరిస్తారు? ఎవరైనా హిందూ మతంలో ఒక వ్యక్తి కన్వర్ట్ అయి వచ్చాడు అనుకోండి, వాడి పిల్లలు ఎవరిస్తారు? ముస్లింల క్రిస్టియన్లో ఈ ప్రాబ్లం లేదు, కనీసం ఈ స్థాయిలో లేదు. ఇవాళ నువ్వు ఇవ్వాలంటే నీ కులస్తుడికి ఇస్తావు. నువ్వు హిందూ మతాన్ని ప్రేమిస్తే నేను చెప్తున్నాను, ఫస్ట్ ఈ కులాన్ని బద్దలగొట్టు. నీ పిల్లలకి నీ కులం కాకుండా వేరే వాళ్ళ చోట సంబంధాలు చేయి. అప్పుడు కులాలు బద్దలవుతాయి. అప్పుడు నీ మతానికి భవిష్యత్తు లేదు, బతికే దిక్కుంటుంది, లేదు చస్తుంది ఈ మతం. కులం అనేది బ్రాహ్మణ మతం అన్నాడు అంబేద్కర్. వాడు కరెక్ట్. వాడు బ్రాహ్మణ మతం అనేది హిందూ మతాన్ని చంపే విషం అన్నాడు ఆయన కరెక్ట్గా డయాగ్నైజ్ చేశాడు. క్యాన్సర్ని కరెక్ట్గా పట్టుకున్నాడు ఆయన. ఈ విషయాన్ని కట్ చేయాలి, తీసి పారేయాలి. అది కులం. ఈ విషయాన్ని నువ్వు పారేస్తే హిందూ మతం కూడా బతికే అవకాశం ఉందిరా బాబు. హిందూ మతాన్ని బతికించేయాలని ఎవడైతే అనుకుంటున్నాడో వాళ్ళు చాలా కాలం నుంచి చెప్తారు, బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడలేదు నువ్వు, గాంధీ గారిని చంపేశావు, చాలా విషయాలు చెప్పావు. కానీ హిందూ మతాన్ని కాపాడాలని, హిందూ మతం ప్రమాదంలో ఉందని, హిందువులు అధికారంలో ఉండాలని రకరకాలుగా పిచ్చి మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. హిందూ మతం ప్రేమ నువ్వు చూపించదలుచుకుంటే ఇన్ని దశాబ్దాల చరిత్రలో నువ్వు కులం మీద పోరాడి ఉండాల్సింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు, హిందూ కోడ్ తయారు చేసినప్పుడు మీ పత్రికల్లో ఆయన లిల్లి పుట్టని, ఆయన మరుగుజ్జని, ఆయన అనర్హుడని ఎక్కిరిస్తూ నువ్వు సంపాదకీయాలు రాశావు. మేము ప్రింట్ చేసాం ఇవన్నీ కూడా. ఇవాళ ఆ విషయాలను దాచిపెట్టి నువ్వు అంబేద్కర్ పేరు చెప్పినంత మాత్రం సరిపోదు. కులానికి నువ్వు దేశ స్వాతంత్రం గురించి పోరాడలేదు, ఏ మంచి పని గురించి పోరాడలేదు. నువ్వు కులం మీద కూడా పోరాడకుండా ఇంకేం హిందూ మతాన్ని కాపాడుతావని అడుగుతాను నేను. అందుచేత కులం మీద పోరాడడం అనేది ఇవాళ మన జాతిని కాపాడుకోవడానికి, దేశాన్ని ఐక్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, స్వతంత్రాన్ని యథాతథంగా ఉంచుకోవడానికి కులం మీద పోరాటం అనేది, కుల అసమానతల మీద పోరాటం అనేది అర్జెంటుగా ముందుకు వచ్చినటువంటి సమస్య. ఇది ఈ ఎజెండాల ముందు పెట్టడం ద్వారా నువ్వు మతాన్ని కాపాడతావు, బహుశా దేశాన్ని కాపాడతావు, ప్రజల్ని కాపాడతావు, న్యాయాన్ని కాపాడతావు, ప్రపంచానికి ఆదర్శం చూపిస్తావు. ఇటువంటి మహనీయులు ఎంతమంది పోరాడారో ఆ మహనీయులందరినీ మనం తలుచుకుంటూ వారి బోధనల్ని ముందుకు తీసుకెడుతూ ఈ ఉద్యమాన్ని ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఉన్నా, ఎవడు ఏమన్నా లెక్క, ఎటువంటి పరిణామాలు వచ్చినా కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి కదిజ్ఞాసి విప్లవకారుల బృందాలు ఉన్నాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ రెడీ టు డై. మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు 100 మొహమాటాలు ఉన్నాయి, నేను చెప్తున్నాను.
మేము విజయ విహారం నడిపినప్పుడు ఇదే మాట చెప్పాం, ఎవడు ఏమంటే లెక్క ఏంటని. మేము రెడీగా ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్నాం. విజయ విహారం ప్రారంభ సంచికలో నుంచి ఇవాళ దాకా చెప్తున్నాను. నేను హిందూ మతాన్ని చంపే విషం బ్రాహ్మణ మతం అని అంబేద్కర్ చెప్పిన మాటను విజయ విహారం మొదటి సంచికలో ప్రచురించాను నేను. ఫస్ట్ ఇష్యూలో వైతాళి కూడా అంబేద్కర్ ప్రచురించాను నేను. ఆ రోజు ఆర్య దయానంద సరస్వతి చెప్పింది ప్రచురించాం మేము. ఆ రోజు కేశవరావు జాదవ్ గారి చేత వ్యాసం రాయించాం మేము, సీరియల్. అంచేత మేము నిలబడి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, వెనక్కి వెళ్ళేవాళ్ళం కాదు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల గురించి ఇంత బలంగా ఇంత సిద్ధాంతాన్ని తయారు చేసిన సంస్థే లేదు ఇవాళ. వీఆర్ ప్రిపేర్డ్ టు డై. మీరేం చేసేదేమీ లేదు. డెమోక్రటిక్గా డిస్కస్ చేయడానికి ఏ విషయం మీద సిద్ధంగా ఉన్నాం. ఆశయాల నుంచి వెనక్కి వెళ్ళడానికి సిద్ధంగా లేము, తల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కుల నిర్మూలనకి మా వంతు బాధ్యతని మేము ఖచ్చితంగా నెరవేర్చకుండా ఈ భూమి మీద ఏ శక్తి కూడా మమ్మల్ని ఆపలేదని మేము చెప్తా ఉన్నాం. రాబోయే సంవత్సరాల్లో నెలల్లో ఉరకలెత్తించే విధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెడతాం. భావజాల రంగంలో, మతపరంగా, ఆర్థిక పరంగా అన్ని విషయాలు కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధం. 11,000 మందికి సాహు మహారాజ్ పేరు మీద కంప్యూటర్ ట్రైనింగ్, ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఇదేం చిన్న ఆర్గనైజేషన్ కాదు. 11,000 మందికి ఈ ఆర్గనైజేషన్, ఈ చిన్న ఆర్గనైజేషన్ కాదు. మీరు తక్కువ అంచనా వేయద్దు. మేము వీఆర్ హియర్ టు ఫైట్. దీనికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ దీంట్లోకి ముందుకు రండి, మాట్లాడండి. ఈ ఉద్యమానికి మీ జీవితాలను అర్పించడానికి సిద్ధపడినాను. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను. టేక్ ఇట్ యాజ్ యువర్ మిషన్. మన ఇల్లు, మన పిల్లలు, మన భార్య, మన జీవితం, ఇది కాదు లైఫ్ అంటే. దీని గురించి కాదు. ఆయన బాధపడ్డాడు. అంబేద్కర్ నేను గుమాస్తాలు తయారు చేయలేదని బాధపడ్డాడు. నా జీవితం వేస్ట్ అయిందా, ఇలాంటి వాళ్ళని జీవితాన్ని అర్పించేటువంటి విప్లవకారులు కావాలి, సర్వస్వాన్ని అర్పించేటువంటి వాళ్ళు కావాలి. వాళ్ళకి మనం బకాయి పడ్డాం, ఇక్కడ దాకా తీసుకొచ్చారు వాళ్ళు. మనం ముందుకు తీసుకెడదాం ఈ రథాన్ని. అసమానత వ్యతిరేకత పోరాటం తప్పు చూపున మనం ఇవాళ అంబేద్కర్ ప్రారంభించినటువంటి మనుస్మృతి దహనాన్ని అన్ని మతాలకు విస్తరించి 5 రాష్ట్రాల్లో మనం మొన్న 140 కేంద్రాలు చేసాం. చిన్న విషయమా? దాక్షాయణి వేలాంధ్ర పుస్తకం చిన్న విషయమా? బీబీ అబ్దుల్ పుస్తకం ఏమైనా చిన్న విషయమా? ఇవాళ హిందూ ముస్లిం సమైక్యత గురించి ప్రతి ఏడాది డిసెంబర్ 19 నుంచి జనవరి 30 దాకా 500-600 మీటింగ్స్ పెట్టే స్థాయికి వచ్చాం. చిన్న విషయమా? ఇది సంస్థ అంటే. మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, సవాళ్ళని ఎదుర్కోవడానికి. అంచేత మిత్రులారా, కుల నిర్మూలన లక్ష్యానికి జీవితాన్ని అంకితం చేయవలసిందిగా నేను ప్రతి ఒక్క మనిషిని విజ్ఞప్తి చేస్తూ, జై భారత్ అనేది కుల నిర్మూలనకు సంబంధించి మేము 9 నెలలు డిస్కస్ చేస్తాం. 100 మంది ఎస్సీబీసీలు మొత్తం కంఠపాఠంగా చదివారు. దాన్ని కంఠస్థం చేసి శతకల్లా వల్లివేయడం కాదు, దాని సారాంశం ఏమిటి, మనం ఎలా తీసుకెళ్ళాలి ముందుకని. అటువంటి జ్ఞానాన్ని ఆరాధించేటువంటి సంస్థ ఇది. ఆ విషయాన్ని చెప్తూ నేను ముగిస్తున్నాను. మిత్రులారా,